అదే ఇంటర్వ్యూలో రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు, సల్కం చెరువులో ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్ లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోలేము, ఇమీడియట్ గా కూలగొట్టలేము అంటున్నారు కదా. దానికోసం 6 నెలలు వెయిట్ చేయాలా, లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పి నీతులు చెప్పారు రంగనాథ్ గారు. మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్ కి వర్తించవా? మరి అది కేఎల్ఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్సో, లేకుంటే పల్లారాజేశ్వర ఇన్స్టిట్యూషన్సో, లేకుంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్కో మీరు ఇచ్చినట్టు నోటీసులు మొన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీని డిమాలిష్ చేశారు. మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ డిమాలిష్ చేసినప్పుడు ఆ రోజు మీకు విద్యార్థులు గుర్తుకు రాలేదా ఈ ప్రభుత్వానికి? మరి ఈరోజు ఓవైసీ బిల్డింగ్స్ కూల్చాలనంటే నీతులు చెప్తా ఉన్నారు. ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మీకు అకాడమిక్స్ అడ్డం వచ్చినాయి, విద్యార్థులు అడ్డం వచ్చినారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మీకు తెలుసా? వాళ్ళు నడిపేది ఓ డిగ్రీ కాలేజో కాదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజో కాదు, దాంట్లో వొకేషనల్ కోర్సెస్ అని, ట్రైనింగ్ కోర్సెస్ అని రకరకాల కోర్సులు నడుస్తే 365 రోజులు ఆ బిల్డింగ్ ఆక్యుపై ఉంటుంది. మరి 365 రోజులు బిల్డింగ్ ఆక్యుపై ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని కూలుస్తారు? 6 నెలల సమయం ఎందుకు కావాలి మీకు? మరి వారికి 6 నెలల సమయం కావాలన్నప్పుడు అన్ని బిల్డింగ్లకు కూడా అదే వర్తిస్తుంది కదా. మరి ఎన్ కన్వెన్షన్ కూర్చే ముందు మ్యారేజ్ కోసమో ఫంక్షన్ల కోసమో అడ్వాన్స్లు కట్టి 2-3 రోజుల్లో వల్ల ఫంక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆలోచన చేయలేదా? మరి అక్కడ కూడా మరి వాళ్ళంతా కూడా అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నారు. అక్కడ కూడా కొన్ని మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అన్ని కూడా మరి డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఆ రోజు ఎందుకు ఆలోచన చేయలేదు? మీరు కూల్చాలనుకునేది 24 గంటలు కూలుస్తారు. కానీ ఈరోజు ఓవైసీది కాబట్టి కేవలం ఈరోజు మీ ఇప్పుడైనటువంటి ఎంఐఎంకి చెందినటువంటి, ఎందుకంటే మీరే చెప్పినారు కదా అక్బరుద్దీన్ ఓవైసీని ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పినా చెప్పకున్నా మీ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు సాక్షాత్తు సభలో చెప్పారు, మీరు నా వైపు రండి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఆ రోజు మీరు అఫీషియల్గా అనౌన్స్ చేశారా, అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారా? ఈ రోజు వాస్తవంగా ఎంఐఎంలో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించేటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసేగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు అవ్వకుండా పోయింది. ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు, అదే ఎంఐకు చెందినటువంటి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రంగనాథ్ గారు చెప్పారు ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఓవైసీ బిల్డింగ్లు దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట. మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి కదా, మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారికి భారీ ఆఫర్ ఇచ్చిండ్రేమో, రేపు నీకు ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రా, లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రో మాకు తెలియదు. కానీ ఈరోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే ధ్వంసం చేయడానికి మీరు ముందుకు నడుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఓల్డ్ సిటీలో మీ బుల్డోజర్లు పనిచేయడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో మీ హైడ్రా పనిచేయడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సెలెక్టివ్గా వెళ్తా ఉన్నారు, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా ఈరోజు మాకు అనుమానాలు వస్తున్నాయి. మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి సల్కం చెరువులో ఉన్నటువంటి కట్టడాలు కూల్చిన తర్వాతనే మీరు ఈ రాష్ట్రంలో వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, వేరే బిల్డింగ్స్ కానీ, వేరే ఆస్తులను కానీ మీరు ముట్టుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.